హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈసారి వినాయక చవితికి మేము మా చేతితో చేసిన మట్టి వినాయకుడిని ఎలా తయారు చేసామో చూపిస్తామండి. ఫస్ట్ టైం చేసాం మేము, బాగా వచ్చిందండి. మా పిల్లలు హెల్ప్ చేశారు, అలాగే మా చెల్లి కూడాని. వాళ్ళు కూడా చిట్టి చిట్టి చేతులతో చిన్న వినాయకుడిని చేశారు, అది కూడా చూపిస్తాను మీకు. మేము జిగురు మట్టి తెచ్చుకొని అది ముందు రోజు నానబెట్టాలంట. అది అసలు మాకు తెలీదు. అప్పటికప్పుడు లైట్గా తడిపి వేస్తుంటే అసలు చాలా గట్టిగా ఉంది, చేయడానికి లేకుండా. అలా అలా కొంచెం ముద్ద అయితే మెత్తగా అయ్యేలాగా నలిపి స్టార్ట్ చేసాం. మా బాబుని చూసారా, ఇక్కడ ట్రై చేస్తున్నాడు. తను కూడా ఒక మెత్తగా చేసుకుని ఒక పెద్ద ముద్దని చేసుకుని అందులోంచి కొంచెం కొంచెం తీసుకుని ఫస్ట్ ఇలా స్క్వేర్ షేప్లో పెట్టడానికి ట్రై చేస్తున్నాం అనమాట. దాని మీద వినాయకుడిని కూర్చోబెట్టేలాగా. కానీ మట్టి అంత సాఫ్ట్గా లేదండి, అనుకున్నంత సాఫ్ట్గా లేకపోవడం వల్ల ఏ షేప్ చేసినా సరే కరెక్ట్గా రావట్లేదు. కొంచెం సాఫ్ట్గా లేదు, రఫ్గా ఉంటుంది పైన. అందుకని ఇంకా అలాగే చేయడం జరిగింది. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఎవరికైనా మట్టి వినాయకుడు చేయడం రాకపోతే నేను చేసే పద్ధతిలో చాలా సింపుల్గా తేలిగ్గా చేయొచ్చండి. మీకు ఐడియా అంటూ వస్తుంది ఎలా చేయాలని. ఫస్ట్ మట్టి సాఫ్ట్గా చేసుకోవాలండి, అది నాకు తెలియలేదు. అప్పటికప్పుడు అయితే రఫ్గా ఉంటుంది, రాళ్ళు రాళ్ళుగా గట్టి గట్టిగా మధ్య మధ్యలో. నేనైతే స్క్వేర్ లాగా చేసుకుని ఒక పీటలాగా ఫస్ట్ అది పక్కన పెట్టుకున్నాను. ఫస్ట్ వినాయకుడి లెగ్స్ చేద్దాం అనుకుంటున్నాను, అందుకని లావుగా ఉండేలా ఫస్ట్ ఒక చిన్న ఉండలా చేసుకుని దాన్ని కొంచెం చివరికి వచ్చే కొద్ది సన్నంగా చేయండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా చేసి నేను ఇప్పుడు ఇలా పెట్టాను కదా, ఈ రకంగా పెట్టండి. ఫస్ట్ టైం ఎవరికి రాదు, కానీ 1-2 సార్లు అలా ట్రై చేయండి. నేనైతే ఈ వీడియోలో ప్రతిదీ కూడా 2-3 సార్లు ట్రై చేసి అలా పెట్టి సరిగ్గా రాలేదని మళ్ళీ తీసి, ఫస్ట్ టైం కదా కొంచెం నాకు 1 అవర్ పైన పట్టిందండి ఫస్ట్ టైం చేయడం వల్ల. ఒకటి అయిపోయింది కదా, సెకండ్ లెగ్ అండి ఇది. ఒక ఉండలా చేసుకుని దాన్ని కొంచెం ఇలా నేను ఎలా పెడుతున్నాను నా చేతులతో అలా చేసి కాలు చివరిలో కొంచెం సన్నగా వచ్చేలాగా రౌండ్గా చేసుకుని, ఒక క్యారెట్ ఎలా ఉంటుంది, ఫస్ట్ లావుగా ఉంటుంది కదా, చివరికి వచ్చేసరికి కొంచెం సన్నగా ఉంటుంది కదా, అలా చేసుకోండి. మీకు బాగా తెలియడానికి నేను ఇలా పోల్చాను అంతే. ఇప్పుడు ఇదిగో ఇలా పెట్టుకోండి, రెండు లెగ్స్ ఇలా పెట్టుకోండి నీట్గా. కింద పాదం తర్వాత పెట్టుకున్నా పర్లేదు, అంత పర్టిక్యులర్గా రాకపోయినా ట్రై చేయొచ్చండి, ఏం కాదు. నేను ట్రై చేశాను కదా, నాకైతే వచ్చింది. ఇది మధ్యలో పొట్ట కోసం నేను తీసుకున్నాను. వినాయకుడు అంటే కొంచెం పెద్దగా పొట్ట అనిపిస్తుంది కదా, అందుకని తీసుకున్నాను. పొట్ట కూడా 2-3 సార్లు పెట్టాను, కొంచెం పెద్దగా చిన్నగా అలా తీసి మళ్ళీ పెట్టడం అలా జరిగింది. ఫస్ట్ అది పెద్ద ఉండ పెట్టాలంటే మధ్యలో ఏదైనా పెడదాము, పంచి కట్టినట్టు ఉండాలి కదా దేవుడికి, ఉత్తి లెగ్స్లా కాకుండా అని ఇలా మధ్యలో పంచికి ఇలా కుర్చీలో వచ్చినట్టుగా అలా ఉంటుంది కదా, అది చేద్దామని ట్రై చేస్తున్నాను అనమాట. చిన్నగా చేసి అలా మధ్యలో పెట్టాను, మరి ఓపెన్గా అలా ఉంటే బాగోదు అనిపించింది, గ్యాప్లా అనిపిస్తుంది, అందుకని చిన్నగా అలా చేసి పెట్టాను. వీడియోలో చూడండి, మీకు తెలుస్తుంది. మధ్యలో గ్యాప్ వస్తుంది కదా, అందుకని ఫస్ట్ డ్రెస్ కూడా వేస్తారు. ఫస్ట్ టైం కదా, నాకు అంత అవగాహన లేదు. ఎప్పుడో చిన్నప్పుడు సరదాగా నేను సలివిడితో అయితే చేశాను, ఎప్పుడో చిన్నప్పుడు, సరిగా గుర్తు కూడా లేదు. ఫస్ట్ ఇలా పెడుతున్నాను, ఆ తర్వాత నేను కాళ్ళకి ఇలా పంచిలాగా కట్ట చేశానండి. ఫస్ట్ నా ఐడియా కోసం అలా వేసాను అంతే, అలా పెట్టుకుంటున్నాను. మా చెల్లి చెప్తుంది ఇక్కడ ఇలా ఉంది ఎలా ఉంది అని చెప్తే తను మళ్ళీ తీసాను, బాగాలేదని చెప్పింది. సరే అని తీసాను, మళ్ళీ ట్రై చేస్తున్నాను. ఇలా 2-3 సార్లు అయ్యింది. అంటే వచ్చిన వాళ్ళ కోసం కాదండి, ఈ వీడియో రాని వాళ్ళ కోసం, అసలు ఏమి రాదు అనుకున్న వాళ్ళు, ఫస్ట్ టైం నాకులా ట్రై చేసేవాళ్ళు చూడండి, ఖచ్చితంగా మీకు ఒక ఐడియా అంటూ వస్తుంది.
అందుకోసమే ఈ వీడియో ఫుల్గా పెట్టానండి. మళ్ళీ ట్రై చేసి పెట్టాను, చూస్తున్నారు కదా వీడియోలో. అలా దాని మీద ఈ బాల్లో ఉన్నది ఇలా కూర్చునేలాగా. కాళ్ళకి ఏమి వేయలేదు, అలా పెట్టేశారు అనుకుంటారేమో. అంటే ఫస్ట్ నేను ఐడియా కోసం అలా పెట్టాను, ఆ తర్వాత ఇలా పంచి కట్టినట్టు మళ్ళీ కాళ్ళ మీద క్లాత్ కప్పినట్టుగా కూడా వేసానండి. లాస్ట్ ఫైనల్లో మీకు అది కనిపిస్తుంది. పొట్టలాగా అలా పెట్టాను అందాక. దాని మీద చెస్ట్ పెట్టాలి కదా, దానికోసం నేను ఇలాగా పొడవుగా చేసుకొని మధ్యలో కొంచెం ఇలా నొక్కినట్టుగా చేయాలని ఇలా నేను అనుకున్నాను. జిగురుమట్టితో చేయడం అంటే చపాతీ పిండి అంత సాఫ్ట్గా ఉంటుందేమో, ఈజీగా చేసేయచ్చు, స్మూత్గా అనుకున్నాను. కానీ అలా ఏం లేదండి. మరి క్లేతో చేస్తే బ్రౌన్ కలర్ క్లేతో జిగురుమట్టిలా ఉంటుంది కదా, చూడటానికి బాగుంటుంది. కానీ బొమ్మకి అంత క్లే అయితే తేలేం కదా, అందుకని జిగురుమట్టి అనుకున్నాను. కొంచెం స్మూత్గా రావట్లేదు పైన. ఏదో నాకు వచ్చినట్టు ట్రై చేశాను. ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి. ఇది ఈ మట్టి వినాయకుడిని చేసినప్పుడు ఏదైనా మ్యూజిక్ పెట్టేద్దాము, వాయిస్ ఓవర్ ఇవ్వకుండా అనుకున్నాను. కానీ ఇంత లాంగ్ వీడియో కదా, దీనికి మ్యూజిక్ ఎలా పెట్టాలో ఏంటో నాకు తెలియదండి. సెల్ గురించి నాకు పెద్దగా అవగాహన లేదు. షార్ట్స్కి అయితే చిన్నగా అయితే మ్యూజిక్ ఏదోలా సెట్ చేసేయచ్చు. కానీ దగ్గర ఇది 20 మినిట్స్ దాకా ఉంది కదా, దీనికి ఏ మ్యూజిక్ పెట్టాలో తెలియలేదు. అందుకనే ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఏంటి ఇంత రౌండ్గా ఎంత పెద్దది పెట్టింది అనుకోకండి, తర్వాత బాగానే వచ్చింది. స్టార్టింగ్ కదా అలా అనిపించింది అంతే. చేయగా బాగుంటుంది. ఇది చూడండి, నేను ఇలా ఈ ఉండ మీద చెస్ట్ పెట్టడానికి, వినాయకుడి చెస్ట్ పెట్టడానికి ఇలా కొంచెం పొడవుగా చేస్తున్నాను. చేసి దాని మీద నిలబెడదాం కదా అని. టైం పడుతుంది కదా, కొంచెం ఓపిక చేసుకుని చూడండి. అంటే తీసినట్టే నేను పెట్టేస్తున్నానండి. ఇందులో కట్ చేయడాలు ఇంకేం లేవు. అది సరిగా రావట్లేదు. అలా ట్రై చేయగా అంటే పిండి అదే మట్టి కొంచెం రఫ్గా ఉండడం వల్ల సరిగా రావట్లేదు. అది అలా ట్రై చేశాను. చెస్ట్ కదా, మధ్యలో ఇలా నొక్కినట్టుగా చేసి అది పొట్టకి ఇలా అటాచ్ అయ్యేలాగా అలా పెట్టండి. జిగురు మట్టి కదా, బాగానే అంటుకుంటుంది. అలా కలిపేయండి. పొట్ట దగ్గర కొంచెం ఇలాగ మట్టి ఇలా కిందకి అనేయండి. స్టార్టింగ్ చూడడానికి బాగాలేదు, కానీ లాస్ట్లో అంతా చేసిన తర్వాత లుక్ అయితే బాగా వచ్చిందండి. నేను చేసినట్టు చేయండి. చెప్పేదానికంటే మీరు వీడియో చూస్తూ ఉన్నారంటే మీకు చేయలేని వాళ్ళకి కూడా ఈజీగా చేసుకునేలా ఉంటుంది వీడియో. నేనైతే అలా చేశాను, ఇలా పెట్టాను. కానీ పొట్టకి కొంచెం ముందుకి వచ్చేసినట్టు ఉంది చెస్ట్. ఫస్ట్ టైం కదా, చాలా తప్పులు ఉంటాయి ఇందులో. మళ్ళీ అవి సెట్ చేయడం కూడా ఇందులో చూపించాను. నేను ఏమేమి పొరపాట్లు చేశాను, మళ్ళీ ఎలా సెట్ చేశాను అవన్నీ కూడా. ఇది హెడ్ పెట్టడానికి. హెడ్కి చిన్న ఉండ కింద చేసుకుని అది పెట్టాలని అనుకుంటున్నాను. కాళ్ళ మీద బరువు ఎక్కువ పడిపోయింది, పెద్దగా పెట్టాను కదా పొట్ట, దానివల్ల. ఇప్పుడు చూడండి, మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇలా నొక్కినట్టు చేసి కొంచెం సాఫ్ట్గా చేద్దాం అనుకుంటున్నాను, కానీ అవ్వట్లేదు. మా అమ్మగారు అన్నారు, అంతా అయిపోయిన తర్వాత వాటర్తో ఇలాగా పైన ఇలా పామేమనుకో నీట్గా వస్తుంది, రఫ్గా ఉండదు, మట్టిలా అలా ఉండదు అని చెప్పారు. సరే, అంత అయిపోయిన తర్వాత అలా చేద్దామని. ఈ చాక్ ఎందుకు అనుకుంటారా, అది స్టార్టింగ్ వినాయకుడిని పెట్టడానికి చిన్న పీటలా చేశాను కదా, అది నీట్గా రావట్లేదు. చేత్తో కేక్లా కట్ చేసి ఇలా 4 వైపులా కట్ చేద్దామని తెచ్చుకున్నాను అంతే. చూడండి, మీకు ఇప్పుడు హెడ్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను.
ప్రతిదీ కూడా 2-3 సార్లు పెట్టడం తీయడం. ఫస్ట్ టైం కదా సరిగ్గా సెట్ అవ్వలేదు. నెక్స్ట్ ఇయర్ ఈసారి తెలిసింది కదా నాకు. నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేయడానికి ట్రై చేస్తానండి. ఊడిపోతుంది కదా, అంటే కొంచెం వాటర్ వేసి బాగా కలుపుతామంటే అది సరిగా తెల్లవారేసరికి ఆరదేమో అని ఆ నైట్ చేశాను. రేపు వినాయక చవితి అనగా నైట్ చేసాం. ఇది ఆరడానికి నైట్ అంతా ఉంటే సరిపోద్ది కదా అనుకున్నాము. మరీ మెత్తగా చేస్తాను అనుకో రేపు పొద్దుటికి ఆరదు, పూజ చేసుకోవడానికి అవ్వదు అనేసి కొంచెం గట్టిగానే అలా కలిపాను అనమాట మట్టిని. చూడండి, నేను చెప్పేదానికంటే వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. కొంచెం వీడియో లెంతీగా ఉంటుంది కానీ ఓపిక్గా చూడండి. మీకు బోర్ కట్టకుండా నేను ఇలా మాట్లాడుతున్నాను ఎక్స్ప్లెయిన్ చేస్తూ. ఫస్ట్ ఇక హ్యాండ్స్ కూడా నేను ఒక 2 సార్లు అలా అతికానండి. ఫస్ట్ సన్నం అంటే ఆ బాడీకి తగ్గట్టుగా ఉండాలి కదా హ్యాండ్స్. ఫస్ట్ టైం చేశాను, సన్నగా అనిపించింది. మళ్ళీ దానికి తగ్గట్టుగా చేశానమాట. చూస్తుంటే మీకు తెలుస్తుంది. ఇలా చూడటం వల్ల మీకు ఒక ఐడియా, అవగాహన అనేది వస్తుంది. నాకు వచ్చింది ఫస్ట్ టైం నేను చూసినప్పుడు. ఎంత బాడీ ఉంటే ఎంత హెడ్ పెట్టాలి, ఇంత హ్యాండ్స్ ఉండాలి. చిన్న హ్యాండ్స్ పెడితే బాగోదు, సెట్ అవ్వదు కదా అది అనేది మనకి ఎలా తెలుస్తుంది? ఆటోమేటిక్గా మనం విగ్రహానికి చేతులు అవి ఇలా కలిపిన తర్వాత ఆ చేయి చిన్నదైపోయింది అలా అని కూడా తెలుస్తుంది మనకి. అలాగే చిన్నది హస్తం చేయాలి కదా, వినాయకుడు లడ్డు పెడతాం అదొకటి. ఇలా దీవించినట్టుగా హ్యాండ్ ఇలా చూపిస్తారు కదా వినాయకుడు, అది కూడా చెయ్యాలి కదా. రెండు చేయడానికి ట్రై చేస్తున్నాను. చూడండి నెమ్మదిగా. విగ్రహం చేసేటప్పుడు లోపల ఏమన్నా చిన్న చీపిరి పుల్ల అలాంటిది పెడితే పడిపోకుండా ఉంటుందంట. చిన్న విగ్రహమే కదా, పడదు కదా అని నేను పెట్టలేదు. మీరైతే కొంచెం పెద్ద విగ్రహం ఏమన్నా చేసుకుంటే పెట్టండి. పుల్ల ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఇలా కొచ్చడం వల్ల దానికి సపోర్ట్గా ఉంటుంది. ఆ మట్టికి తొందరగా ఇలా పడిపోవడం, ఇరిగిపోవడం అలా జరగదు. మీరైతే అలా ట్రై చేయండి. నేను లాస్ట్లో చెవుల దగ్గర చెవులు పెట్టేటప్పుడు చెవులు ఊడిపోతున్నాయి అనమాట. పిండికి కొంచెం ఆరిపోవడం వల్ల ఫ్యాన్ గాన్లో చేశాను కదా, అప్పుడు నేను చిన్న చిన్న చీపురు పుల్లలు తెచ్చి చెవులు ఇలా పడిపోకుండా ఇలాగా గుచ్చాను అనమాట. అవి గట్టిగా ఉన్నాయి. అప్పుడు సపోర్ట్ గురించి మరి కింద పడిపోతాయి కదా అందుకని పెట్టాను. హ్యాండ్స్కి అలా కూడా పెట్టుకోవచ్చు, మరి నిలబడదు కదా అందుకని. పిండి కదా నేను ఇలా పెడుతున్నాను. ఫస్ట్ పెట్టానులే, నాకు కొంచెం సన్నగా అనిపించింది. ఏంటి బొమ్మ ఏంటి ఇలా ఉంది అని అనుకుంటున్నారు కదండి. నేను చేస్తున్నప్పుడు కూడా అలాగే అనుకున్నాను. చేయగా నాకే బాగా అనిపించింది. మీకు కూడా అలా అనిపిస్తుంది. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. ఇలాగా ఏంటి స్టార్టింగ్ అసలు నాకు రాదు నేనేం చేస్తానులే అని అనుకోకూడదు. ట్రై చేయండి నాకులాగా. స్టార్టింగ్ చేసేటప్పుడు ఏంటి వినాయకుడేనా ఇలా వస్తుంది ఏంటి అసలు అని నేను ఏం చేస్తున్నానో అనిపించింది. అలా చెవులు తొండం అన్నీ పెట్టిన తర్వాత నెమ్మదిగా షేప్ వస్తుంది. స్టార్టింగ్లోనే ఉన్నాం కదా, మెయిన్ వినాయకుడికి తొండం చెవులు పెట్టాకనే ఇక్కడ తెలుస్తుంది. నేనైతే వచ్చిరన్నట్టుగా హ్యాండ్స్ ఎవరు అలా ట్రై చేశానండి. ఇంకా హస్తం పెడుతున్నాను, ఇలా దీవించినట్టు పెడతారు కదా గణేష్, అలా పెడుతున్నాను. హ్యాండ్ ఆశీర్వదించినట్టుగా, అంటే ఫింగర్స్ కోసం ఇలా అంటున్నాను. చాక్తో నాట్లు పెట్టినట్టుగా నొక్కినట్టుగా ఉంటాయి కదా, అందుకని అలా పెడుతున్నాను. అప్పుడు చూడండి, ఓకేనా? మీకు ఒక ఐడియా వచ్చిందా? కానీ పిండి నీట్గా లేదని మీకు క్లియర్గా తెలుస్తుంది కదా. చూడండి, వీడియోలో చూడండి, మీకు అర్థమవుతుంది. ఒక హాఫ్ అన్ అవరే కదా, ఓపిక చేసుకుని చూసారనుకో మీకు వినాయకుడు ఎలా చేయాలో మీకు అంటూ ఒక ఐడియా వస్తుంది.
నేనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అంతా తీసి మీకు పెట్టానండి, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ట్రై చేయండి మర్చిపోకుండా. హ్యాండ్స్ సెట్ చేశాను కదా. ఇప్పుడు విఘ్నేశ్వరుడికి తొండం తయారు చేస్తున్నానండి. అన్నీ ఒకసారి కాదండి, అన్నీ ఒక 2 సార్లు 3 సార్లు ట్రై చేయడమే. ఫస్ట్ టైం కదా, సరిగ్గా రాలేదు. పెట్టడం తీయడం అంటే ఇలా చేయడం వల్ల ఎవరైనా ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఇలాగే అనిపిస్తుందండి. పెట్టడం తీయడం విగ్రహాన్ని తగ్గట్టుగా పెట్టాలి కదా. స్టార్టింగ్ చేసేటప్పుడు మనం చిన్నదిగా కానీ పెద్దదిగా కానీ లావుగా కానీ సన్నంగా కానీ చేయొచ్చు. మనకు అది ఎలా తెలుస్తుంది అంటే అది అటాచ్ చేసినప్పుడే మనకి ఐడియా వస్తుంది, ఓహో ఇలా ఉంది అనేసి. నాకు కూడా అలాగే అటాచ్ చేసిన తర్వాత ఇది చిన్నదయింది పెద్దదయింది అని తెలిసింది. తొండం అయితే అలా పెట్టానండి. పెట్టిన తర్వాత కళ్ళు అవన్నీ అలాగా సెట్ చేయాలా అనేసి అనిపించేది. వీడియోలో చూడండి, మీకు కొంచెం అర్థమవుతుంది. నేనైతే కొంచెం కొంచెం చేస్తూ వచ్చాను. అలాగా లాస్ట్లో ఆకారం వచ్చింది, మరీ రౌండ్గా అనిపించింది, అందుకని అలా ప్రెస్ చేస్తున్నాను. తొండం అతికినట్టుగా లావుగా అనిపించి అక్కడ మరి కళ్ళు పెట్టాలి కదా, అందుకని అలా పెట్టాను. ఆ కళ్ళు అవన్నీ అయితే మామూలుగా నేను ఏం పెట్టలేదు, కానీ లాస్ట్లో అని మామూలుగా వాటర్ కలర్స్ ఉంటాయి కదా, మా పిల్లాడు వాటర్ కలర్స్ వేసుకుంటాడు కదా మా బాబువి, అవి కళ్ళల్లో ఇలా బిరస్కి కంటికి ఇలా చుక్కలా పెట్టాను, అంతే. సింపుల్గా సెట్ అయిపోయింది అలా. ఇప్పుడు హెడ్ పెట్టాను కదా, ఇంకా చెవులు చేయాలి. చెవులకి ఇలా సన్నగా తయారు చేసుకుంటున్నాను. చేసుకుని 2 కింద దాన్ని ఇలా కట్ చేసుకున్నాను. కట్ చేసుకుని చెవులు ఇలా వెడల్పుగా ఉంటాయి కదా, ఆ షేప్ వచ్చేలాగా నేలకేసేలాగా ప్రెస్ చేయండి. ఇదంతా ఒక కవర్ మీద చేసుకోండి. మామూలుగా చేతితో చేస్తే చేతికి మొత్తం అంటుకుపోయి అసలు రావట్లేదు, అందుకని కవర్ మీద అయితే కొంచెం బాగానే ఉంది. నేలకు కూడా అంతే, నేల మీద ట్రై చేశాను, అసలు కూడా అంటిపోతుంది, అసలు రావట్లేదు. ఇంకా బంకమట్టి కదా. అలా వెడల్పుగా పలచగా చేసుకోండి చెవులకి. నాకు చూసారా, నేను చేస్తున్నాను, సెట్ అవ్వట్లేదు. అలా 1-2 సార్లు ప్రతిదీ కొంచెం టైం పట్టింది, అందుకే. అది కట్ చేస్తున్నాను నీట్గా ఒక స్క్వేర్లో కట్ చేసుకుని ఒక బిస్కెట్లా కట్ చేశాను. ఫస్ట్ కట్ చేసి మధ్యలో మళ్ళీ కట్ చేశాను. కట్ చేసి అది చెవులకి 2 చెవుల కింద అనమాట. అది ఒక పార్ట్ తీసుకుని మధ్యలో ఒకవైపు కొంచెం ప్రెస్ చేశాను. ప్రెస్ చేస్తే ఇప్పుడు చూడండి చెవుల ఆకారం వచ్చింది కదా. ఇంకా కొంచెం వెడల్పుగా ఉండాలి కదా, అందుకే ఇలా నొక్కుతున్నాను. చెవులు కూడా 2 సార్లు ఫస్ట్ పెట్టినప్పుడు చిన్నగా అయిపోయినాయండి. నెక్స్ట్ ఇయర్ వీలైతే కొంచెం ఫాస్ట్గా అన్నీ సెట్ అయ్యేలా చేస్తాను. ఫస్ట్ టైం కదా, అన్నీ 1-2 సార్లు అలా నెమ్మదిగా పెడుతున్నాను. ఫస్ట్ వినాయకుడు కదా, కొంచెం ఓపిక నెమ్మదిగా చేయడం జరిగిందండి. మీకు వివరంగా చెప్తున్నాను, మీరు ఈ వీడియో చూస్తూ పూర్తిగా విన్నారంటే మీకు తెలుస్తుంది. ఇగో సెకండ్ది చెవి చేస్తాను. ఒక సైడ్ ఇలా లోపలికి కొంచెం ప్రెస్ చేసి మిగిలింది కొంచెం వెడల్పుగా ఇలా నొక్కి చెవి కింద పెట్టడమే. అదండి కొంచెం ఎదరికి ఇలా అనండి, ప్రెస్ చేయండి. మరి ఇలా షార్ప్గా కాకుండా కొంచెం ఇలా ఎదరికి వంగినట్టుగా ఉంటాయి కదా గణేశుడికి, అలా ప్రెస్ చేయండి.
ఓకే ఓకే ఉన్నాయి కదా. తర్వాత కాసేపటికి చెవులు ఇలా ఊడిపోయినాయి, అందుకని చిన్న చిన్న చీపురు పుల్లలు అలా హెడ్కి ఇలా పెట్టాను, అంటే సపోర్ట్ కోసం. అప్పుడు పడకుండా గట్టిగా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు తొండం చెవులు అయిపోయినాయి కదా, పైన ఏమన్నా పెడదాం, కిరీటం చేద్దామంటే అంత ఐడియా రావట్లేదు ఎలా పెట్టాలో. కాళ్ళ దగ్గర కొంచెం ఖాళీగా అనిపించింది నాకు, ఎందుకో కాళ్ళు చిన్నగా అయిపోయా ఏటా అని డౌట్ వచ్చిందనమాట. సరేలే అనేసి ఏదో ట్రై చేద్దాం కదా అని అలా డైరెక్ట్గా కాళ్ళు మీద ఏదైనా క్లాత్ వేయాలి కదా. క్లాత్ అంటే మట్టితో ఎలా పలచగా చేయను అని అనిపించింది, అందుకని కొంచెం మట్టి తీసుకుని ఇలా వెడల్పుగా చేసి అలా పెట్టేద్దాం పైన అని అనుకున్నాను అనమాట. అనుకున్నాను కానీ అది అంతలా సెట్ అవ్వలేదు, అంటే చూడడానికి నీట్గా లేదు. చేస్తున్నామంటే అది నీట్గా ఉండాలి కదా, నాకు ఎందుకో అలా అనిపించింది అనమాట. నాకు ఎక్కడెక్కడ నీట్గా లేదో, సెట్ అవ్వలేదు అని అనిపించిందో వెంటనే వాటిని తీసి మళ్ళీ నీట్గా చేసుకుని అన్నీ పెట్టి మళ్ళీ సెట్ చేసేదానండి. కానీ మట్టి కొంచెం రఫ్గా ఉంది, స్మూత్గా రాలేదు. అంటే నేను చేస్తుంటే వేళ్ళకి అంటుకుపోయేది, వేళ్ళకి అంటుకోకుండా ఉంటే ఇలా సాఫ్ట్గా ఇలా బాగుండేది. అలా అని కొంచెం తడి చేద్దామా అంటే ఇంకా మెత్తగా అయిపోయి తెల్లవారేసరికి ఆరదు కదా. ముందు రోజు నైట్ చేశాను, అలా చేశాను. ఏదో కాళ్ళ దగ్గర ఏదో క్లాత్ అంటే పంచి కట్టినట్టు అనమాట, పంచి కట్టి మధ్యలో కుర్చీ వచ్చినట్టుగా అలా పెట్టాను. కానీ నాకు అంత అలా ఏం నచ్చలేదు అనమాట, సెట్ అవ్వలేదు. దాన్ని మళ్ళీ తీసి ఇంకా బాగా పెట్టాను, అది ఒక గ్యాప్లా అనిపిస్తుంది. ఏదో అలా సెట్ చేసేద్దాం కదా అని ట్రై చేశాను. అవుతులే అలా పెట్టాను అనమాట. కానీ పంచిని పొట్ట దగ్గర ఇలా కలిసిపోయినట్టుగా అది అలా అనిపించింది. ఆకారం కూడా వినాయకుడే, కానీ అంతలా క్లారిటీగా అనిపించట్లేదు, క్లారిటీగా స్మూత్గా కనిపించట్లేదు అన్నమాట, చాలా రఫ్గా అనిపిస్తుంది. ఇప్పుడు కిరీటం చేస్తున్నాను. చూడండి, నవ్వకండి, ఏదో వచ్చిరన్నట్టు అలా చేశాను. దేవుడు ఏమైనా తప్పు చేస్తే, తప్పుగా విగ్రహం చేస్తే నన్ను క్షమించాలి. నాకు వచ్చిరన్నట్టు నాకు ఆలోచనకు తగ్గట్టుగా ఏదో అలా ప్రయత్నించాను. నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేయడానికి ట్రై చేస్తాము. అలా పెడుతున్నాను. కిరీటం అయితే అంత ఐడియా లేదు, ఎలా పెట్టాలని అర్థం అవ్వలేదు. అందుకని తలపాక పెడతారు కదా, గణేశుడికి తలపాక ఉంటుంది కదా, అది పెడదాం కదా అని, సింపుల్గా అయిపోద్ది కదా అని ఇలా పొడవుగా చేసి 3 స్టెప్పులు ఒకదాని మీద ఒకటి అలా పెట్టాను. చూడండి, మీకు వీడియోలో చూస్తే బాగా అర్థమవుతుందండి. బోర్ కొట్టకూడదని నేను ఇలా వాయిస్ ఓవర్ ఇలా మాట్లాడుతూనే ఉంటున్నాను. డైరెక్ట్గా ఈ వీడియో పెట్టుకుని మీరు బంకమట్టి దగ్గర పెట్టుకుని ఈజీగా చేసేలా ఉంటుంది ఈ వీడియో. చాలా బాగా అర్థమవుతుంది ఎవరికైనా సరే. ఒక సైడ్ అలా పెట్టుకున్నాను, పెట్టాక బాగా వస్తుందండి. ఏంటి ఇలా ఉంది అనుకోకండి. ఇంకో సైడు, ఒక సైడ్ కుర్చీలు వస్తాయి, ఇంకో సైడ్ ప్లెయిన్గా ఉంటుంది కదా. ఇప్పుడు చూడండి, తలపాక పెట్టాను, వాటర్ కలర్స్తో ఐస్ కూడా పెట్టాను. చేతికి నీళ్ళ తడి చేసుకుని అంతా ఇలా పావడం వల్ల చాలా స్మూత్గా వచ్చిందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోద్దు. బాయ్ బాయ్.